మన చర్చికి వచ్చే ఒక తల్లి ప్రొద్దున్నే 4:30-5 ఫోన్ చేసింది. ఆవిడ ఏడుస్తుంది. అసలు ఏం జరిగింది చెప్పు అన్నయ్య. వాకిటి ఉలుద్దామని తలుపు తీసే లోపు వాకిటి ఎదురుగా శాతబడి చేశారు అన్నయ్య. ఎవరో మాకో కోడిగుడ్లు వేశారు, నిమ్మకాయలు వేశారు, బాదం పప్పులు వేశారు అన్నయ్య, ఎండుమిరపకాయలు వేశారు అన్నయ్య, శాతబడి చేశారు అన్నయ్య అని నేను అన్నా. ఏలియాకి కాకోలం ద్వారా ఆహారం పంపించినట్లుగా దేవుడు కోడిగుడ్డు పంపించేశాడు. ఆమ్లెట్ వేసుకో, నిమ్మకాయలు వేశాడు కదా, అసలే ఎండాకాలం, ఆ నిమ్మకాయలతో షరబతు చేసుకో అన్నయ్య. శాతబడి చేసినాయి కదా అన్నయ్య. నేను అన్నా, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలీలో శకునము లేదు. దైవజనమా నేనంటాను, ఇశ్రాయేలీల చుట్టూ ఆఫ్టర్ ఆల్ గొర్రె పిల్ల రక్తం కవచంగా ఉందేమో, క్రొత్త నిబంధన సంఘం జీవితంలో గొర్రె పిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్తం మన చుట్టూతో కవచంగా ఉంది.